నమస్కారం స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ ప్రోగ్రామ్ కు స్వాగతం. నేను మీ కావ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులు, రెడ్ బుక్ పాలనపై ఆరోపణలు, కూటమి ప్రభుత్వం విసిరిన సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు, భర్తీ ప్రక్రియలపై ప్రతిపక్షాల విమర్శలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో లైవ్లో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద డిఎన్ఏ షో. సార్ థ్యాంక్ యూ. యా సార్, ముందుగా ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్రొటెస్టింగ్ డస్ నాట్ మేక్ జెన్సీ యాంటీ నేషనల్ సేస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. క్రిమీ లేయర్ ప్రిన్సిపల్ నాట్ అప్లికబుల్ టు క్వార్టర్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్. సెంటర్ సేస్ ఇన్ ఇట్స్ అఫిడవిట్ టు సుప్రీంకోర్టు అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. బ్రింగ్ ఆల్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ హైదరాబాద్ అండర్ సింగిల్ సిస్టమ్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ గేట్స్ ఓపెన్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు ప్రాజెక్ట్ సంబంధించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఓవర్ 180 crore incurred on PM Modi's foreign visits in 2025 says government data అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో PM మోడీ విజిట్స్కి, ఫారెన్ విజిట్స్కి సంబంధించి మొత్తం ఎంత అయ్యింది 2025లో అనేది ఇక్కడ కరెక్ట్ డేటా అనేది మనకి ఇచ్చారు. సో అది చూసుకోవచ్చు హెడ్లైన్. బిగ్ బూస్ట్ టు ఇండియాస్ డిఫెన్స్, నేషన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైల్స్ అగ్ని-4 మిసైల్ అంటూ కూడా ఒక హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అగ్ని-4 మిసైల్కి సంబంధించిన హెడ్లైన్. 30 lakh యాక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ పోస్ట్ గ్రేట్ థ్రెట్ టు కాంగ్రెస్ ఇన్ తెలంగాణ అంటూ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి సంబంధించిన ఒక ఆర్టికల్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్, ది పైనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ అనమాట బి కృష్ణప్రసాద్ గారు రాశారు. చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆర్టికల్. సో ఇది ఆస్పిరెంట్స్కి, గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కి రాశారనమాట ఒక ఆర్టికల్ అనేది. సో ఇవి ది పైనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. మెగావాట్ల దగా పర్వం, కరెంట్ ఉత్పత్తిపై సర్కార్ తాత్సార్యం అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. పోతిరెడ్డిపాడు కోసమే శ్రీశైలం పనం, ఇది రేవంత్ సర్కార్ వ్యవహారం అంటూ కూడా సో ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. రిజర్వాయర్కి సంబంధించింది, శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించింది. ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతున్న తెలంగాణ గురువు జయశంకర్ సార్, రేవంత్ గురువు చంద్రబాబు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. వారసులను ముందు పెట్టి బ్లాక్మెయిల్, ప్రత్యర్థులపై మైండ్ గేమ్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. గురుకుల టీచర్ల వాచ్మెన్ల అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ ఉంది. గురుకుల టీచర్లు వాష్రూమ్లు పర్యవేక్షించాలి, మైనారిటీ గురుకులాల సెక్రటరీ సర్క్యులర్ జారీ అంటూ కూడా రాత్రివేళ 2 గంటలు విధుల్లో ఉండాలని నిర్దేశం అంటూ కూడా సర్కార్ వివాదాస్పద నిర్ణయంపై దుమారం, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, ఆదిలాబాదులో ఈ విషాదం జరిగింది. సో రైతు ఆత్మహత్యకు సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. సో వెలుగులో చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. 15 ఆగస్టుకు 3 కానుకలు అంటూ కూడా గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మనం. స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం అంటూ కూడా ఇక్కడ ఉంది. సో ఆ 3 ఏంటనేది ఒకసారి చూద్దాం. అదే రోజు నుంచి గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి, ఇప్పటికే జిల్లాలకు చేరిన రేషన్ కార్డులు లక్షల మందికి లబ్ధి అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు.
రియల్ భూమ్ ఓఆర్ఆర్ ఔటర్ చుట్టూ భారీగా పెట్టుబడులు, పెద్ద ఎత్తున భూముల క్రయ విక్రయాలు అంటూ కూడా సో ఓఆర్ఆర్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ రోడ్లను సెట్ చేద్దాం, అన్ని రోడ్లను ఒకే గొడుగు కిందికి తేవాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సర్కార్ బడి ఇంటర్నేషనల్ స్టడీ శరవేగంగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం అంటూ కూడా సో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏవైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయో వాటి నిర్మాణానికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరుతామంటూ కూడా సో ఇక్కడ కవిత ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము పోరాటం ఆపము అంటూ కూడా కవిత ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైనే ఇక్కడ ఉందన్నమాట. నైని నుంచి సింగరేణికి బొగ్గు రైలు, ఒడిశాలో ఉత్పత్తి అయిన బొగ్గు తొలిసారిగా తెలంగాణకు అంటూ కూడా సో ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ కూడా యూపీఐకి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూసుకుంటే ఇక్కడ గొడ్డలి పార్టీ క్రిమినల్స్ ఫ్యాక్టరీ అంటూ కూడా హెడ్లైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చెప్పాలంటే. పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం అంటూ కూడా సీఎం చంద్రబాబు ఆరోపించడం జరిగింది. గంజాయి బ్యాచ్ను జంజీగా చెప్పుకోవడం ఆ పార్టీకే చెల్లు అంటూ కూడా సో సీఎం చంద్రబాబు ఆరోపించడం జరిగింది. సో ఆ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. దిశ బిల్లు వెనక్కి నాడు హడావిడిగా తెచ్చి అసాధ్యంగా మార్చేసిన జగన్ అంటూ కూడా ఆరోపించడం జరిగింది. సో అది చూసుకోవచ్చు ఇక్కడ హెడ్లైన్. చర్చకు మరో రూపమే నిరసన, ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. జెన్ ఆల్ఫాతో భేటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ అంటూ కూడా ఇక్కడ మనం ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. నేడే నేతన్న సేవలో చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000, చీరాలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం. రాష్ట్రంలో 71,536 కుటుంబాలకు 179 కోట్లు అంటూ కూడా సో ఇదొక శుభ వార్త అని మనం చెప్పుకోవచ్చు. నేతన్నల ఖాతాల్లో అయితే 25,000 అయితే జమ కాబోతున్నాయి. సో ఇదొక న్యూస్. ఇక 4 రైల్వే లేన్లు, ఆదాయం సరుకు రవాణాలో టాప్ 5లో దక్షిణ కోస్తా జోన్ అంటూ కూడా జిఎం సందీప్ మాథుర్ అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్. ఇంకా శ్రీశైలంలో 149 టీఎంసీలు, కొనసాగుతున్న భారీ వరద అంటూ కూడా సో శ్రీశైలంకి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో చూసుకుంటే పచ్చ బ్యాచ్ రౌడీయిజం, శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కార్ ఆటవిక చర్యలు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. మెగా డిఎస్సి 2025 స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం పేపర్లో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అక్కడ దీక్షలకు సంబంధించిన ఫుటేజెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. విద్యా వైద్యం ఇక ప్రైవేట్కే, పీపీపీ విధానంలో మౌలిక వస్తువులు ముసాయిదా బిల్లు 2026కు కేబినెట్ ఆమోదం అంటూ కూడా సో విద్యా వైద్యకి సంబంధించిన హెడ్లైన్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థ, చట్టాల దుర్వినియోగం అంటూ కూడా ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వివిధ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ మనం చూసుకుంటే. సో అయితే ఈరోజు మీడియాలో వచ్చిన కథనాలలో ప్రధాన వార్తాంశాలను విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ది పైనీర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు రాసిన ఆర్టికల్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ముందస్తు హెచ్చరికలాగా ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో తెలంగాణలో యూత్ ఫోర్స్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలు విసిరే అవకాశం ఉందని కృష్ణప్రసాద్ గారు అయితే ఆర్టికల్లో వివరంగా రాశారు. ఆ టాపిక్ గురించి మనం గణాంకాలను విశ్లేషిద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, ముఖ్యంగా యూత్ ఫోర్స్ ఉద్యోగ అవకాశాల సమస్య ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన సామాజిక రాజకీయ అంశంగా మారింది. ఉద్యోగ ప్రకటనలు, నియామకాలు, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు వంటివి తెలంగాణ ఆర్థిక రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. వివిధ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు, టీజీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ల సమాచారం ప్రకారం
రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఉన్నారు. అయితే కోటేశ్వరరావు గారు, చెప్పండి. ముందుగా ఇక్కడ మనం తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. గత ఎన్నికల సర్ని పరిశీలిస్తే ఈ యూత్ ఫోర్స్ ఓటు బ్యాంకు వచ్చే స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను ఏ స్థాయిలో తిరగరాయగలదంటారు? ముందుగా సీనియర్ జర్నలిస్టు కృష్ణప్రసాద్ గారు వర్తమాన పరిణామాల నేపథ్యంలో రాసినటువంటి ఈ వ్యాఖ్య విశ్లేషణ సకాలంలో వచ్చింది అనేటువంటిది చెప్పాలి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి సర్కార్కే కాదు, ఇట్లాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించేది. కానీ మన దేశంలో యువతలో నిరుద్యోగం అనేటువంటిది మరింత ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే జనాభాలో యువజనుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా ఉంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల జనాభాలో వచ్చినటువంటి ఈ మార్పుల్ని ఏ ప్రభుత్వమైనా పరిగణనలోకి తీసుకొని యువత ఆకాంక్షలకు అనుగుణ్యంగా ముఖ్యంగా గౌరవప్రదమైనటువంటి జీవనం గడిపేందుకు అవసరమైనటువంటి స్థాయిలో వేతనాలు ఇస్తూ, అది ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా అనేటువంటిది సమస్య కాదు, ఏ రంగంలోనైనా కానీ ఆ విధమైనటువంటి వేతనాలతో కూడినటువంటి ఉపాధిని చూపించాల్సినటువంటి బాధ్యత అటు కేంద్రం మీద ఇటు రాష్ట్రాల మీద కూడా ఉన్నది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు సామాజికంగా వచ్చినటువంటి అనేక మార్పులతో యువకులు పెద్ద సంఖ్యలో విద్యావంతులుగా తయారయ్యారు. వారికి ఉపాధి అనేటువంటిది ఇప్పుడు సమస్య ఉంది. మీరన్నట్టుగా ఈ సమస్య రాబోయే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రభావితం చూపుతుంది అనేటువంటిది నిజంగానే అన్ని పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్ గా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటిది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలు. అవి కాకుండా ప్రైవేట్ రంగంలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లేదా ఇతర కంపెనీల్లో నామమాత్రపు వేతనాలకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు పనిచేస్తున్నారనేటువంటిది ఒక పచ్చి నిజం. అందువల్ల అలాంటి వారందరికీ కూడా సంతృప్తి కలిగించే విధంగా ఒక రోడ్ మ్యాప్ రాబోయే 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో గనక ఒక కార్యక్రమం గనక చేపట్టకపోయేట్లయితే సహజంగానే ప్రతిపక్షాలు, అది బీజేపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ కావచ్చు లేదా యువజన విద్యార్థి సంస్థలు వీధుల్లోకి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా మనం చెప్పుకోవాలి అంటే, జన్జీ అనేటువంటిది సిజేపీ ముందుకు తెచ్చినటువంటి ఎజెండా అనేది ఇవాళ మొత్తం యావత్ యువత సమాజం కూడా ఆలోచిస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంటు మార్చి సందర్భంగా ప్రదర్శన చేసినటువంటి విద్యార్థుల్ని బీజేపీ నాయకులు దేశద్రోహ శక్తులతో చేతులు కలిపారని, రేపు తుకడే గ్యాంగ్ అని ఇట్లాంటి ఇన్ని చేసినప్పుడు వాళ్ళకి మార్గదర్శకంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న ఏం మాట్లాడారో మనం చూసాం. అందుకని జన్జీ వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం లేకపోతే వాళ్ళ ఆందోళన వక్రీకరించడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికి ఏ సంస్థకు కూడా ఇవాళ సాధ్యం కాదు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్, యువతకు విశ్వాసం కలిగించే విధమైనటువంటి రోడ్ మ్యాప్ ని కనుక ప్రకటించకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కూడా ఢిల్లీ ఎట్లాగైతే రణరంగంగా మారిందో హైదరాబాద్ కూడా అదే విధమైనటువంటి రణరంగంగా మారినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఈ రాష్ట్రంలో విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనంలోకి తీసుకోవాలనేది మనం ఈ సందర్భంగా చెప్పచ్చు.
అయితే సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే టీజీపీఎస్సీ సంస్కరణలు కావచ్చు, యువతలో ఎంతవరకు నమ్మకాన్ని పునరుద్ధరించగలిగాయి సార్? ప్రభుత్వం స్పందనపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటించలేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన, లేకపోతే పరీక్షలు జరిపినటువంటి ఉద్యోగాలను ఇవ్వడం, అది సరే, ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరైనా కంటిన్యూస్ ప్రాసెస్. అవి వీళ్ళు ఇచ్చారు, వాటిని వీళ్ళ ఖాతాల్లో వేసుకుంటున్నారు. దాంతో యువతి యువకులు సంతృప్తి చెందరు. ఇటీవలనే మనం చూసాం, దాదాపు పోలీసు శాఖలో 20,000 ఉద్యోగాలు ఉంటే కేవలం 7,000 చిల్లర మాత్రమే ప్రకటించారు. మిగిలినటువంటి వాటి సంగతి ఏమిటని చెప్పేసి యూత్ ప్రశ్నిస్తే దానికి ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం లేదు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు? ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక దశల వారీగా మేము ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్తున్నారు. ఇదే విధంగా మొత్తం పాఠశాలల్లో లేదా విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీళ్ళు అధికారానికి వచ్చినప్పుడు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆ తర్వాత ఎంతమంది రిటైర్ అయ్యారు, ఆ రిటైర్ అయినటువంటి ఖాళీలను ఎన్ని భర్తీ చేశారు, ఇంకా ఎన్ని భర్తీ చేయాల్సి ఉంది, వాటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఇస్తేనే యువతలో విశ్వాసం కలుగుతుంది. అలాంటి చర్యలు ఏమన్నా ఉన్నాయంటే అలాంటి చర్యలు ఏమీ లేవు. వాగ్దానాలు చేస్తున్నారు, మేము ఇంకా మాకు 2.5 ఏళ్ళు సమయం ఉంది, ఈ లోపల మేము ఉద్యోగాలు ఇస్తాము, లేదా మా వాగ్దానాలను అమలు జరుపుతున్నాము. ఇవన్నీ కూడా ఇట్లాంటి మాటలు గతంలో చాలా మంది చెప్పారు, అది అమలు జరగలేదు. అందుకనే ఇటువంటి మాటలు చెప్పడం కాదు, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటించాలనేటువంటిదే ఢిల్లీలో పరీక్షల మీద వచ్చినటువంటి ఒక ఆగ్రహం. ఆ ఆగ్రహం ఫలితం ఏంటో మనం చూసాం. అదే ఆగ్రహం ఉపాధి రంగంలో గనక తెలంగాణలో గనక వచ్చేట్లయితే మరి రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఎట్లా పరిష్కరిస్తుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే సార్ ఇక్కడ ఈ నిరుద్యోగ సమస్యను, నిరుద్యోగుల అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ వంటి ప్రతిపక్షాలు ఎంతవరకు విజయం సాధిస్తున్నాయి? ఇప్పటికే బీఆర్ఎస్ యువ సదస్సులు నిర్వహిస్తూ యూత్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది, అది మనం చూస్తూనే ఉన్నాం. వారు ఎలాంటి పొలిటికల్ నారేటివ్ని సెట్ చేస్తున్నారంటారు? ఏ పార్టీ అయినా కానీ, ఒక బీఆర్ఎస్ఏ కాదు, వామపక్షాలు కూడా యువజన సదస్సులు, ముఖ్యంగా సిపిఐఎం యువజన సదస్సు నిర్వహించి జన్జీ ముందుకు తెచ్చినటువంటిది లేదా సిజెపి ముందుకు తెచ్చినటువంటి ఎజెండా పూర్వ రంగంలో ఈ విధమైనటువంటి సదస్సులు జరిపి కొన్ని డిమాండ్లను ముందుకు తెచ్చిన మాట వాస్తవం. అందుకని వాటిని కార్యాచరణ రూపంలో పెట్టాలి అంటే ఇప్పుడు జన్జీ నిన్న ప్రకటించారు, వాళ్ళు మేము విద్యా ఉపాధి అంశాల మీద మేము దేశవ్యాప్తంగా కేంద్రీకరిస్తాము, దాని మీద క్యాంపెయిన్ చేస్తాము అనేటువంటిది కూడా ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. మరి అదే కనుక జరిగితే మరి హైదరాబాద్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా మారుతుంది. ఈ ప్రధానమైనటువంటి కేంద్రంగా మారినప్పుడు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాటిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి అన్ని విధాలుగాను ప్రయత్నిస్తాయి. అయితే ఆ పార్టీల మీద యువతీ యువకుల్లో విశ్వాసం ఎంత అనేటువంటిది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ఏలుబడిలో యువతీ యువకులకు అలాంటి విశ్వాసం కలిగించలేదు. బంగారు తెలంగాణ చేస్తామన్నారు, కానీ ఉపాధి కానీ లేదా ఉద్యోగాల యొక్క నియామకం కానీ అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి చివరి రోజుల్లో చేసినటువంటి ప్రతిపాదనలు కూడా పక్కన పెట్టించారు అనేటువంటి ఆరోపణ కూడా వచ్చింది. ఆ ఉద్యోగాలనైనా బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో నింపిందా అంటే నింపలేదు. అందుకని క్రెడిబిలిటీ పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందుకు తెచ్చేటువంటి నినాదాన్ని వెనకాల యువతి యువకులు సమీకృతం అవుతారా అన్నది ఒక సమస్య. రెండోది, బీజేపీకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే జన్జీ ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి నీట్ పరీక్షల సందర్భంగా ఆ యువతి యువకుల మీద జరిపినటువంటి అమానుషమైనటువంటి దమనకాండ, అదేవిధంగా వాళ్ళ మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం, వీటన్నిటిని చూసిన తర్వాత బీజేపీ నాయకులు చెప్పేటువంటి మాటల్ని యువత నమ్ముతుందా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకని ఇది 3 పార్టీలకి కూడా ఒక పరీక్షా సమయం. 3 పార్టీలకి ఇది పరీక్షా సమయం.
యువత తెలంగాణలో ఉన్నటువంటి యువత రాబోయే రోజుల్లో ఎట్లా స్పందిస్తుంది అనేటువంటిది నిజానికి మూడు పార్టీలు జుట్టు పీక్కుంటున్నటువంటి అంశం ఇది. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ విధంగా స్పందిస్తే ఏ విధంగా వస్తుంది ఏమిటనేటువంటిది కూడా. సార్ అయితే మరి ఇక్కడ కేవలం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోనే ఇన్ని లక్షల మంది నిరుద్యోగ సమస్య అయితే తీరదు సార్. ఖచ్చితంగా ప్రైవేట్ ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ అసంతృప్తిని అధిగమించగలదంటారా? చాలా పరిమితం. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కారు అంతకు ముందు కూడా స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ హయాంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ఉన్నాయి. కానీ దాన్ని ఒక ప్రత్యేక శాఖగా పరిగణించి దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ అవసరాలకు అనుగుణ్యమైనటువంటి స్కిల్స్ ని ఎంతమంది యువతకి అందించారనేటువంటిది సమస్య. ఎందుకంటే ఇవాళ ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఆధునికమైనటువంటి మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము వీటన్నింటినీ కూడా అందుకోవాలంటే అందుకు అవసరమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే వృత్తి సంస్థల్లో అవసరమైనటువంటి సిలబస్ ని చేర్చారా అంటే లేదు. పాత సిలబస్ ని ఆ పాత సిలబస్ ని చదువుకొని డిగ్రీలు పట్టుకొని బయటకు వచ్చినటువంటి యువత ఆధునికమైనటువంటి పరిశ్రమల్లో లేకపోతే వాణిజ్య సంస్థల్లో ఉపాధి కావాలంటే ఇప్పుడు అవసరమైనటువంటి కోర్సుల్ని మళ్ళా తిరిగి కొన్ని లక్షల రూపాయలు, అదేవిధంగా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు సమయం వెచ్చించి నేర్చుకుంటేనే వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. లేకపోయేట్లయితే ఆ డిగ్రీ దేనికి పనికి రాకుండా పోతుంది. గతంలో చూసాం మనం బిఏ, బీకామ్, బిఎస్సి వంటి డిగ్రీలు ఒక దశలో ఉపాధిని కల్పించినప్పటికీ ఆ తర్వాత అవి 4 తీసుకోవడానికి కూడా పనికిరాని డిగ్రీలుగా మారిపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీలు కూడా అదే స్థితికి వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే ఆధునికమైనటువంటి సిలబస్ లేదా ల్యాబ్స్ ఇటువంటివి ఏమీ లేకుండా ఒట్టి డిగ్రీలు ఇస్తే ఉపయోగం ఉండదు అనేది గడిచినటువంటి 10 ఏళ్ళలో వచ్చినటువంటి అనుభవం. అందుకని స్కిల్ యూనివర్సిటీ అనేటువంటి పేరుకైనప్పటికీ అది ఇచ్చేయటం ఎంతమందికి ఇస్తుంది, ఎంతమంది అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రశ్న. రైట్ సార్. సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నాయకులపై జరుగుతున్న అరెస్టులను సాధారణ ప్రజలు ఎలా చూస్తున్నారు? ఇది గతంలో జరిగిన అక్రమాలకు చట్టబద్ధమైన చర్యగా పరిగణిస్తున్నారా, లేక వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్లుగా రెడ్ బుక్ ఆధారంగా జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయాలుగా భావిస్తున్నారా? ఏమంటారు సార్ దీనిపైన మీరు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక విచారకరమైన లేదా గర్హనీయమైనటువంటి పరిస్థితి ఏమిటంటే రాజకీయ పార్టీల మద్దతుదారులు ఎట్లా తయారయ్యారంటే మా నాయకుడు ఏం చేసినా సరైనదే అనేటువంటిది అటు తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది, జనసేనకి వర్తిస్తుంది, వైసీపీకి వర్తిస్తుంది. అంటే పోలరైజేషన్, విచక్షణ, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణని ముందుకు తీసుకురావాల్సినటువంటి వాళ్ళు ఏమైనా సరే మా నాయకుడు తప్పు చేసినా మనం బయటకు చెప్పకూడదు, సమర్థించాల్సిందే అనేటువంటి ఒక విధమైనటువంటి స్థితికి చేర్చారు. ఒక విధంగా చెప్పాలంటే అభిమానులు అలా చేర్చారు. అందువలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ప్రభుత్వం విఫలమైనటువంటి సందర్భాలు అవి మామిడి రైతాంగానికి మార్కెటింగ్ సమస్య అయినా లేదా మిర్చి రైతాంగానికి మార్కెటింగ్ సమస్య అయినా తాజాగా పొగాకు మార్కెటింగ్ సమస్య, పొగాకు ధర గణనీయంగా పడిపోయింది. 3 నెలలు గడిచినా కానీ ఎప్పుడో మే చివరికి పూర్తి కావాల్సినటువంటి వేలం పాటలు జూన్, జూలై, ఆగస్టులో కూడా కొనసాగుతున్నాయంటే ఆ పొగాకు రైతులు ఎంత నష్టపోతున్నారో తెలిసింది. అటువంటి వాటిని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు, సానుభూతి యాత్రలు, లేకపోతే వాళ్ళకి మద్దతు ప్రకటించే పేరుతోటి బల ప్రదర్శనలకి దిగుతున్నారు. ఈ బల ప్రదర్శనలకు దిగుతున్నప్పుడు రైతులతో పాటు సామాన్య జనం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తీరుని మనం చూస్తున్నాం. అందుకని ప్రభుత్వం మరి ఇటువంటి బల ప్రదర్శనల్ని అనుమతించి ఈ విధంగా జనాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఇదేమిటి అనేటువంటి ఆలోచన ఒకవైపు వస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి మరి చట్టపరంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుల మీద లేదా నాయకత్వాల మీద ఇంతవరకు ఎలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకని ఇదొక ధోరణిగా రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఇదొక ధోరణిగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
అందుకని ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీ మీద లేదా కొంతమంది జనసేన కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి అణిచివేత చర్యలు, అదేవిధంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టినమాట వాస్తవం. సార్, ఇవన్నీ చూస్తుంటే మనం ఈ వరుస అరెస్టులు కావచ్చు, నిరంతర కేసుల ఒత్తిడి వైఎస్ఆర్సీపీ కేడర్ను ఆత్మరక్షణలో పడేస్తుందా, లేక ఈ చర్యల వల్ల ఆ పార్టీకి మరియు జైలుకు వెళ్తున్న నాయకులకు ప్రజల్లో సానుభూతి లభించి కేడర్ మరింత సంఘటితం కావడానికి ఉపయోగపడుతుందంటారా? ప్రజల్లో సానుభూతి లభిస్తుందని చెప్పలేం, కానీ అభిమానుల్లో లేదా అటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఒక ధోరణి ఏంటంటే ఎన్ని కేసులు ఉంటే అంత బలంగా వైసీపీలో తమకు స్థానం లభిస్తుంది అనేటువంటి ఒక భ్రమంలో ఉన్నారు. అందుకని నేను ముందే చెప్పినట్టుగా మన నాయకుడు ఏం చేసినా రైటే అనేటువంటిది ఒక విధమైనటువంటి ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో ఉన్నటువంటి తలెత్తినటువంటి అసంతృప్తి ఏమిటంటే, ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎందుకు వేగంగా కేసులు పెట్టి లేకపోతే వాళ్ళని జైళ్ళకు పంపించి ఎందుకు బదులు తీర్చుకోరు అనేటువంటి డిమాండ్ దిగువ స్థాయి నుంచి పెరుగుతూ ఉంది. అది గనక జరిగేట్లయితే ఏమవుతుందంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది వచ్చేసింది, చూడండి మా మీద ఎట్లా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు విక్టిమ్ కార్డుని జనం ముందు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. అది చివరికి ఆ కేసుల్లో ఏమి తేలిదేముండదు, వేధింపులకే. ఆ కేసులు చివరికి 2029లో ఎన్నికల నాటికి వాటినే చూడండి మా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి వైసీపీ సానుభూతి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వము ఒక ఇరకాటమైనటువంటి స్థితిలో ఉంది. నిబంధనలు లేకపోతే చట్టాలను ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, లేదా తమ కార్యకర్తలను ఆశిస్తున్నట్టుగా వైసీపీ మీద కేసులు కూడా బనాయించలేనటువంటి స్థితి. ఆ కేసుల్లో కూడా మనం చూస్తున్నాం, లడ్డు కేసు ఏమైందో తెలియదు, అదేవిధంగా డాలర్ల కేసు ఏమైందో మనకు తెలియదు, ఆ తర్వాత లిక్కర్ కేసు జనం అంతా కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక మథనం జరుగుతోంది. ఈ మథనంలో ఏమొస్తుంది అనేది ఒకటి మాత్రం స్పష్టం, ఇదే విధమైనటువంటి ధోరణిని రాబోయే 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తారు. దాన్ని ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుంది అనేటువంటిదే పెద్ద ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, వరుస అరెస్టుల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, భవిష్యత్ ఓటు బ్యాంకు ప్రభావాలపై సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారి సమగ్రమైన నిష్పాక్షికమైన విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని సమకాలీన రాజకీయ విశ్లేషణలు, తాజా వార్తలతో రేపటి DNA లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.